గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్, హెయిర్ కేర్, వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ, తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలను వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. ఆన్లైన్ జూదం ప్రస్తుతం పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా పట్టిపీడిస్తున్న మహమ్మారి. ఎన్నో కుటుంబాలను ఛిద్రం చేస్తున్న రాక్షసి. ఒకేసారి డబ్బులు సంపాదించాలని ఆశతో కొందరు, చెమటోర్చి సంపాదించడానికి మొగ్గు చూపని సోమరులు మరికొందరు ఆన్లైన్ ప్రకటనల ప్రలోభాలతో ఉచ్చులోకి దిగి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తిరిగి తేలుకోలేక తిరిగి రాని లోకాలకు వెళ్లిపోతున్నారు. తాజాగా ఆన్లైన్ గేమ్లతో డబ్బులు కోల్పోయిన ఓ యువ సాఫ్ట్వేర్ ప్రాణాలు తీసుకున్నాడు. కరీంనగర్ జిల్లా గంగాధర్లోని మధురానగర్ కు చెందిన నాగుల లక్ష్మణ కుమారుడు పృథ్వీ బీటెక్ పూర్తి చేసి సాఫ్ట్వేర్ ఉద్యోగం సాధించాడు. హైదరాబాద్ లోనే ఉద్యోగం, మంచి జీతంతో పాటు మంచి భవిష్యత్తు. సాఫీగా సాగుతున్న జీవితంలోకి వచ్చిన ఓ అలవాటు కకావికలం చేసింది. ఆ అలవాటే ఆన్లైన్ జూదం. కంపెనీ పని మీద ఉత్తరప్రదేశ్ లోని నోయిడాకు వెళ్లిన పృథ్వీ అక్కడ స్నేహితులతో కలిసి రూమ్ లో ఉంటున్నాడు. ఆ సమయంలోనే ఆన్లైన్ లో పరిచయమైన ముగ్గురు వ్యక్తులు అతన్ని ఆన్లైన్ జూదంలోకి దింపారు. తక్కువ కాలంలో కోట్లు సంపాదించొచ్చని ఆశ పెట్టారు. ఇందుకోసం పృథ్వీ వివిధ కారణాలు చెప్పి స్నేహితుల వద్ద 12 లక్షలు అప్పు చేశారు. కానీ 4 రోజుల్లోనే రూపాయి లేకుండా మొత్తం పోగొట్టుకున్నాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. 15 రోజులుగా ఉద్యోగానికి వెళ్లకుండా గదిలోనే ఉండేవారు. అప్పులు ఎలా చెల్లించాలో తెలియక ఆందోళనకు గురై శనివారం రాత్రి గదిలో ఎవ్వరూ లేని సమయంలో ఉరివేసుకుని బలవర మరణానికి పాల్పడ్డాడు. పృథ్వీ చనిపోయాడనే విషయం తెలిసి కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో కూరుకుపోయారు. అందొచ్చిన కొడుకు అర్ధాంతరంగా వదిలి వెళ్లిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. గుండెల వెలిసేలా రోధిస్తున్నారు. కష్టపడకుండా ధనవంతులు అయిపోవాలనే ఆశతో బెట్టింగ్, ఆన్లైన్ జూదాలకు యువత అలవాటు పడి జీవితాలను చిత్తు చేసుకోవడం విషాదకరం. ఇలా ఎందరో ఇటీవల ప్రాణాలను తీసుకున్నారు. తమతో పాటు కుటుంబ సభ్యులను చంపేసిన సంఘటనలు ఆందోళనను కలిగిస్తున్నాయి. జూదం ఏదైనా ఈ ఊబిలోంచి బయటపడడమే ఉత్తమమని పోలీసులు, మానసిక నిపుణులు సూచిస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.